సిరిపుట్టి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల శిథిలావస్థకు చేరిందని విద్యార్థులను తరలిస్తున్నారు. గురుకులాలను ఖాళీ చేయించారు. కానీ నూతన భవనాల పనులు ప్రారంభం ఎందుకు కావడం లేదు? కోట్ల నిధులు మంజూరైనా విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకమేనా? విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యా సంస్థలు నేడు అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుట్టి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాల పరిస్థితి చూస్తే ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో తలెత్తుతుంది. ఒకప్పుడు వందలాది మంది పేద గ్రామీణ విద్యార్థులకు ఆశాకిరణంగా నిలిచిన గురుకులం నేడు తాళాలు వేసి శిథిలాల మధ్య ఉండగా అందులో చదువుకోవలసిన విద్యార్థులు మాత్రం తమ స్వస్థలానికి దూరంగా అరాకొర వసతుల మధ్య కాలం గడుపుతున్నారు. భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి విద్యార్థులను తరలించిన అధికారులు ఆ భవనాల మరమ్మతులు లేదా కొత్త భవనాల నిర్మాణంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ఏడాది ఆగస్టులో గురుకులంలోని డార్మిటరీ డైనింగ్ హాల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొంటూ సుమారు 550 మంది విద్యార్థులను బెల్లంపల్లి, కాజీపేట్, జైపూర్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లోని గురుకులాలకు తరలించారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో వారిని తిరిగి తీసుకువచ్చి కాగజ్ నగర్ మండలంలోని బల్గాల గ్రామంలో ఉన్న మైనార్టీ ఐటీఐ భవనంలో ఉంచారు. అయితే అక్కడ సరిపడ వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భవనాలు ప్రమాదకరమైతే నూతన భవనాలు ఎక్కడ? విద్యార్థుల భద్రత కోసం గురుకులాన్ని ఖాళీ చేయించామని అధికారులు చెప్పిన మాటలు నేటికి ప్రజలకు గుర్తున్నాయి. అయితే అదే అధికారులు నూతన భవనాల నిర్మాణ విషయంలో ఎందుకు నిద్రపోతున్నారనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 6,20,00,000 నిధులను మంజూరు కానీ నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా టెండర్లు కూడా పిలవకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిధులు మంజూరయ్యాయంటే ఫైళ్లు ఎక్కడ ఆగిపోయాయి? టెండర్లు ఎందుకు వెలువలేదు? పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నారా? సిరిపుట్టి నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ గురుకులంలో చదువుకుంటున్నారు. వారిని దూర ప్రాంతాలకు తరలించడం వల్ల తల్లిదండ్రులు తరచూ పిల్లలను చూసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాల పిల్లలకు దగ్గరలోనే విద్య అందించాల్సిన గురుకుల వ్యవస్థ లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యా సంవత్సరం పూర్తవుతున్నా సమస్యకు పరిష్కారం కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మా గురుకులం మాకే కావాలని వినిపించలేదా? గురుకులాల్ని తిరిగి సిరిపుట్టిలోనే కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మా గురుకులం మాకే కావాలి అంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం తల్లిదండ్రుల్లో ఆగ్రహానికి కారణమైంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన తల్లిదండ్రుల గోడు వినిపించకపోతే ఇంకెప్పుడు వినిపిస్తుందని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఇప్పా స్వామి మాట్లాడుతూ గురుకుల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలను సకాలంలో మరమ్మతు చేయకుండా విద్యార్థులను తరలించడం వెనుక నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. గత ఏడాది నుండి సమస్య కొనసాగుతున్న ఉన్నత అధికారులు ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించకపోవడం విచారకరమన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. బల్గాలలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆ ట్యాంకు నిర్మాణానికి 36 లక్షలు ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ నిర్మాణం పరిశీలిస్తే అంత వ్యయం జరిగినట్లు కనిపించడం లేదని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఇప్పా స్వామి ఆరోపించారు. పనుల అంచనాలు, సాంకేతిక అనుమతులు, కొలతల పుస్తకాలు, బిల్లులు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం మౌనం ఎందుకు వహిస్తోంది? గురుకుల భవనాల శిథిలావస్థ, నూతన భవనాల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? మంజూరైన కోట్ల రూపాయల నిధుల వినియోగం, విద్యార్థుల తరలింపు, బల్గాలలో వసతుల కొరత, వాటర్ ట్యాంక్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న ప్రజల నుండి వినిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ నిధులు, ప్రజల నమ్మకం అనే 3 కీలక అంశాలు ఈ వ్యవహారంలో ముడిపడి ఉన్నప్పటికీ సంబంధిత శాఖలు మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. శిథిలమైన
భవనాలు నేడు కూడా అలాగే ఉన్నాయి. మంజూరైన నిధులు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. విద్యార్థులు ఇంకా తాత్కాలిక భవనాల్లోనే చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? 550 మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? గురుకులాలన్నీ తిరిగి సిరుపుట్టిలో ప్రారంభించే రోజు ఎప్పుడు వస్తుంది? 36 లక్షల వాటర్ ట్యాంక్ నిర్మాణంపై విచారణ ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు సంబంధిత అధికారులపై ఉందని, విద్యార్థుల భవిష్యత్తు పణంగా మారిన ఈ అంశంలో జిల్లా కలెక్టర్, గురుకుల సొసైటీ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రియమైన తల్లిదండ్రులకు నా యొక్క విజ్ఞప్తి, గత 2 సంవత్సరాల నుండి గురుకుల బాయ్స్ సిర్పుట్టి స్కూల్ గురించి ప్రతి సంవత్సరము ఫైట్ చేస్తున్నాము. గత సంవత్సరం కూడా మనము వర్షాకాలంలో రోడ్డు పైన ధర్నా చేసినాం 3 గంటలు. చాలామంది మీద కేసులు అయినాయి. అయినప్పటికీ కలెక్టర్కు 10 సార్లు లెటర్లు ఇచ్చినా కూడా ఒక్కరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి మన స్కూల్ని విజిట్ చేయలేకపోవడం చాలా దయనీయకరణం. తర్వాత సబ్ కలెక్టర్ మేడం కూడా పెడితే ఆమె కూడా రాచి చూడలేదు. ఈ విషయం నేను ఇప్పుడు మాట్లాడదగిన విషయం ఏంటిదంటే, స్కూల్ బిల్డింగ్లో 10 రూములు చాలా బాగున్నాయి. హాస్టల్లో కూడా కొంతవరకు రిపేర్లు చేస్తే కొన్ని హాస్టల్ బాగున్నది. తర్వాత కొత్త హాస్టల్ కట్టి 8 రూముల హాస్టల్ న్యూ డార్మెంటరీ అనేది ఉంది. ఇప్పటిదాకా కలెక్టర్ దృష్టికి కావచ్చు, సబ్ కలెక్టర్ దృష్టికి కావచ్చు, సెక్రటరీ దృష్టికి కానీ ప్రిన్సిపాల్ తీసుకుపోకపోవడము మా స్కూలుకు పట్టిన శని. ఈ ప్రిన్సిపాల్ వల్ల చాలా సిగ్గుసేటుగా ఫీల్ అవుతున్నాం. ఇట్టి విషయాన్ని కలెక్టరు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని మా బిల్డింగ్ని ఓపెన్ చేయిస్తే ఇక్కడే మా స్కూల్లో మా పిల్లలకు 5th to ఇంటర్మీడియట్ వరకు చాలా అందంగా మా స్కూల్ని దిద్దగలిగితే చాలా బాగుంటుందని నా యొక్క మనవి. కలెక్టర్ గారు ఇంతకుముందు వెంకటేష్ సార్ ఉండే చాలాసార్లు ఆలం పంపిస్తున్నా అని నిమ్మకు నీరెత్తినట్టు చేశారే తప్ప ఒక్కరోజు మా స్కూల్ బిల్డింగ్ని వచ్చి చూసిన దాఖలా లేదు. ఎందుకంటే ఇది ఎస్సీల గురుకుల కాబట్టి దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేకపోతున్నారు. గత సంవత్సరంలో నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు. 10-15 మంది పేరెంట్స్ వెళ్తే, నేను గురుకుల హాస్టల్ని ఏమి చేయలేను కానీ వేరే విజయనగరం స్కూల్కి ఆ స్కూల్ మిలిగిన నడిపిస్తా అంటే ఆ స్కూల్కు ఏదో విధంగా ఒక 10 లక్షల ఫండ్ ఇప్పించి ఆ స్కూల్ని మీకు నేను ప్రొవైడ్ చేయిస్తా తప్ప మీ గురుకులాలను నేను మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేను అని ఒక ఎమ్మెల్యే గారే అన్నారు. అలా అనడము చాలా సిగ్గుసేటుగా నేను ఫీల్ అవుతున్నాము. చాలా మట్టుకు అది తప్పు, అలా మాట్లాడకూడదు. బలగాలలో మా స్కూల్ బిల్డింగు శాంక్షన్ చేశారు. అక్కడ ఒక నెల రోజులు కూడా మా పిల్లలు ఉండలేరు. అక్కడికి 36 లక్షలు శాంక్షన్ చేసినప్పుడు నేను ప్రిన్సిపాల్ గారితో ఒక మాట అన్నాను. సార్, 36 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కదా, మన స్కూల్లో బ్రహ్మాండంగా 4 షెడ్లు వేసుకుంటే అప్పటిదాకా మన షెడ్లలో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అని అంటే ప్రిన్సిపాల్ అన్నారు కదా, చాలా మంచిగా ఉంది బిల్డింగ్, అక్కడే మనం ఉంటే బాగుంటుంది, అక్కడే చేయించుకుందామని చెప్పేసి తన సొంత నిర్ణయానికి ఒక వైస్ ప్రిన్సిపాల్ తోటి కావచ్చు, ఉపాధ్యాయ బృందంతో కావచ్చు, ఎలాంటి అడగకుండా వాళ్ళతో ఎలాంటి సజెషన్ తీసుకోకుండా తన ఇష్టరాజ్యానికి, తర్వాత పేరెంట్ కమిటీలను కానివ్వండి, పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా పిలవకుండా తన ఇష్టరాజ్యానికి స్కూల్ని దారిద్రమైన పరిస్థితిలోకి నెట్టేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ని విలేకరుల సమావేశంలో ప్రతి బిల్డింగ్ రూమ్ జరిగింది. జస్ట్ మనం రిపేర్లు చేస్తే మేజర్ రిపేర్లు చేస్తే స్కూల్ బిల్డింగ్ని రన్ చేసుకోవచ్చు. ఇట్టి విషయంపై కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, మాకు విద్యాశాఖ మినిస్టర్ కానివ్వండి, దీని మీద కొంచెం మన పూర్తి స్థాయిగా దీని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప మా పిల్లలకు, మా తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండకపోవడం. ఇంకో విషయము, మొన్న తెలిసిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ గారు ఇంటర్మీడియట్ని తీసేస్తాము, ఇంటర్మీడియట్ వద్దు అంటున్నాడు. 80 మంది పిల్లల జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా
దురాలోచన. ఇలాంటి ఆలోచనలు చేస్తే ఫస్ట్ ప్రిన్సిపాల్ మీద యాక్షన్ తీసుకొని ప్రిన్సిపాల్నే సస్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి ప్రిన్సిపాల్ చాతగాని ప్రిన్సిపాల్ ఉండడం నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రిన్సిపాల్నే సస్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీద కలెక్టర్ గారు స్పందించి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి తన ప్లేస్లో ఇంకొక ప్రిన్సిపాల్ని ప్రొవైడ్ చేస్తే ఈ స్కూల్ బిల్డింగ్ని తన సొంతగా ఆలోచించి టీచర్లది పేరెంట్స్ తోటి మాట్లాడైనా ఈ స్కూల్ బిల్డింగ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఆలోచిస్తారు. ఇతనికి ఏంది అంటే నాకు ఎవరు చెప్పొద్దు, నాకు నేనే బాస్, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం మాకు నచ్చట్లేదు. కాబట్టి దయచేసి దీని మీద కలెక్టర్ గారు స్పందించి ప్రిన్సిపాల్ని మరియు ప్రిన్సిపాల్ని తన ఛాంబర్ పిలుచుకోవడం కాకుండా ప్రిన్సిపాల్ని పేరెంట్స్ని సిర్పూర్ బాయ్స్ రెసిడెన్షియల్లోకి వచ్చి చేస్తే బాగుంటుంది నా యొక్క మనవి. మళ్ళీ మాకు ధర్నాప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు మరియు మా యొక్క ప్రిన్సిపాల్ గారు. మనకు నెక్స్ట్ ఇయర్ అకాడమీకి మన స్కూల్ మనకు ఓపెన్ చేసుకోవడము, మన స్కూల్లో అన్ని వర్కులు చేయించి లేదంటే స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించి మన స్కూల్లో మన పిల్లల్ని తీసుకొద్దామని కూడా చెప్పడం జరిగింది. అట్టి విషయం మీద ఇప్పటిదాకా మాకు ఎలాంటి స్పందన లేదు. ఎంఆర్ఓ ద్వారా కావచ్చు, స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ ద్వారా కావచ్చు, మాకు ఎలాంటి స్పందన అయితే ఇంకా రాలేదు. మళ్ళీ బలగాల స్కూల్లో ఇప్పటిదాకా కూడా కలెక్టర్ మేడం గారు మాకు ఈ స్కూల్ బిల్డింగ్ మీకు ఇస్తున్నాము ఈ అకాడమీ ఇయర్ అని చెప్పి కూడా చెప్పలేకపోయింది. మేడం కూడా మాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు అకాడమీ ఇయర్ ఇంకొక 4 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి 1వ తారీఖు నుండే. ఇప్పటిదాకా ఏ పిల్లల్ని కూడా ఆ స్కూల్కు పిలిపించుకోవడం కానీ టీచర్స్ కానీ లేరు. ఆ ఇంటర్మీడియట్ని తీసేద్దామనే కాన్సెప్ట్ని ప్రిన్సిపాల్ గారు త్వరలోనే దాన్ని దాన్ని వదిలిపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాల్సిందే. ఉండకపోవడం వల్ల మాకు చాలా నష్టాలు జరుగుతాయి. చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు చేసే ముందు ఫస్ట్ పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి మీ పై ఆఫీసర్లతో మాట్లాడినాక వాళ్ళు చెప్పే నిర్ణయాలను బట్టి మీరు ఆలోచించడం బెస్ట్. నీకు నువ్వు అని ఆలోచించడం అనుకోండి, మీకు మాత్రము చాలా డేంజర్గా పనిష్మెంట్ జరుగుద్ది ఇక్కడ మా పేరెంట్స్ తరఫున. ఈ విషయాన్ని మీరు గమనించుకొని ప్రిన్సిపాల్ గారు జాగ్రత్తగా మెదలాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. చూస్తున్నది బలగాలలోని గురుకుల పాఠశాల, మన బాయ్స్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలని బలగాలకు షిఫ్ట్ చేయడం జరిగింది అన్నాం కదా. ఆ బలగాలలో షిఫ్ట్ అయిన గురుకుల పాఠశాలలో మన సంపు కట్టారు. సంపుకు 36 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి కట్టారు. ఈ ట్యాంక్ కాడికి వచ్చి చూస్తే కనీసము ఈ ట్యాంక్కి ఒక 5 లక్షలు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు లేవు. మరి ఈ డబ్బంతా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బంతా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నట్ట, లేకపోతే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు డబ్బులను ప్రిన్సిపాల్ గారు మరి తిన్నట్టుగా ఏర్పడుతుంది. 36 లక్షలు అయితే ఈ సంపుకు అంత డబ్బులు ఖర్చు కావు మాకు తెలిసిన మట్టుకు. ఇట్టి విషయం పైన పేరెంట్స్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మన సెక్రటరీ గారు కూడా దీని మీద స్పందించి ప్రిన్సిపాల్ని అడగవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్టి విషయంపై నేనైతే ఒక చైర్మన్గా